హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. ఇది మనందరికీ కూడా ఉపయోగపడే వీడియో అని అనుకుంటున్నాను. మనకి బాత్రూముల్లో కానీ వాష్ ఏరియాలో కానీ ట్యాప్లన్నీ కూడా కొన్ని రోజులకి సాల్ట్ వాటర్ అయితే ఇలా గట్టిగా అయిపోతాయి కదా. మనము రెగ్యులర్గా కడుగుతున్నా కానీ ఈ ట్యాప్స్ ఏంటంటే ఇలా గట్టిగా అయిపోతుంటాయి. పైన సాల్ట్ లాగా పేరుకోవడం కానీ ఆ వాటర్ మరకలు గట్టిగా అయిపోవడం కానీ జరుగుతుంటాయి. వీటిని ఏంటంటే మనము సింపుల్గా క్లీన్ చేసుకునేది చూపిస్తాను. బాగా పట్టిందండి ఇదైతే. మేము కొన్ని రోజులు ఊర్లో లేకపోయేటప్పటికి ఇదంతా కూడా ఇలా గట్టిగా అయిపోయింది. ఎన్నిసార్లు మనము కొంచెం మామూలు సర్ఫ్ కానీ సాల్ట్ నిమ్మకాయ అట్లాంటివి ఏమైనా వేసి క్లీన్ చేసినా కానీ ఇదైతే పోలేదు. అలాగే మనం కొంచెం స్టీల్ పీస్ తోటి కూడా రుద్ది ట్రై చేశాను, పోలేదు. కానీ నాకు ఈ లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుంది. ఇది కొంచెం స్ప్రే చేసేసి మామూలు మనము రెగ్యులర్గా పాత్రలు కడుగుతాం కదా, ఇట్లాంటి కొంచెం స్టీల్ది ప్లస్ మామూలు స్క్రబ్బర్ కలిపి ఉన్న ఈ స్క్రబ్బర్ తోటి అయితే నేను క్లీన్ చేస్తున్నాను. ఈజీగానే పోతుందండి, పెద్ద కష్టపడాల్సింది అయితే లేదు. ఒక 2-3 సార్లు ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా పోతుంది. ఫ్రీక్వెంట్గా అయితే మనం మంత్లీ వన్స్ చేసుకోవచ్చు, డైలీ కూడా అవసరం లేదు. ఈ లిక్విడ్ ఏంటి, నేను ఏం స్ప్రే చేశాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి, కొంచెం వాటర్ వేసి నేను దీన్ని ఇలా చూపిస్తూ ఉన్నాను. ఈజీగా పోతుంది. మనము బాగా ఇట్లా పట్టున్నప్పుడు ఏంటంటే ఒక 2 డేస్కి ఒకసారి కానీ రోజు మార్చి రోజు కానీ ఒక 2-3 టైమ్స్ చేసుకున్నామంటే ట్యాప్లు అనేవి కొత్తగా వస్తాయి. ఎంత గారపట్టిన ట్యాప్లు అయినా కానీ దీని నుంచి అయితే పోతుందండి. ఈ స్ప్రే వల్ల పోతుంది. చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇంతకు ముందు ఏంటంటే బాగా హార్డ్గా ఉందన్నమాట, గట్టిగా పట్టేసినట్టు అలా గీరితే పోలేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది వాటర్ ట్యాప్ అనమాట. ఇది కూడా మనకి కార్నర్స్ ఇదంతా కూడా బాగా తెల్లగా మురికి పట్టేసినట్టు వచ్చింది. దానిని మురికి అనే కంటే కొంచెం హార్డ్ ఉప్పు పట్టేసింది అంటాం కరెక్టేమోనండి. ఇంక మీరు అంటే ఇది ఎట్లా పట్టిది, దీన్ని పేరేమంటారో నాకు కామెంట్ చేయండి. నేనైతే దీన్ని ఉప్పు మరకలని అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం వాడే వాటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ వాటర్ అయితే ఎక్కువ ఇలా పడుతుంది. మున్సిపల్ వాటర్ మంచినీళ్ళకైతే అంత ప్రాబ్లం రాదు, కానీ సాల్ట్ వాటర్ బోర్ వాటర్ వాడే వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. మామూలు రెగ్యులర్గా వాడుకునే వాళ్ళు కూడా, మంచినీళ్ళు వాడేవాళ్ళు కూడా ఈ స్ప్రేని వాడుకోవచ్చు. ట్యాప్లు అయితే నీట్గా కొత్తగా వస్తున్నాయి, మరకలు అనేవి ఏమీ పడట్లేదు. ఇంకా ఈ ట్యాపుల మీద ఏంటంటే చాలామంది హార్పిక్ వేసి కడుగుతుంటారు కదా, అది కూడా కొన్ని రోజులకి నల్లగా అయిపోతుందండి. బ్లూ హార్పిక్ అట్లాంటివి ఏమైనా వేసి రుద్దితే ట్యాప్లు అనేవి నల్లగా అయిపోతున్నాయి, ఇంకా దాని మీద మరకలు పడుతున్నాయి కదా. అలా కాకుండా ఇట్లా ఈ స్ప్రే వాడి చూడండి, ఈజీ అనమాట. మనము ఒకసారి నీట్గా కడిగేసుకుంటే 1 మంత్ దాకా అవసరం ఉండదండి, నీట్గానే పోతుంది. ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇది కూడా మనము వాడిన తర్వాత అంటే ఇట్లా కడిగేసి ఒకసారి మళ్ళీ తుడిచిపెట్టుకుంటే ఆ మరకలు, వాటర్ మరకలు అనేవి ఉండట్లేదు. ప్లాస్టిక్ ట్యాపులు కాకుండా ఇలా స్టీల్ ట్యాపులు వాడేవాళ్ళు ఎవరైనా కానీ ఈ స్ప్రేని అయితే వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు ట్యాపులు ఇట్లా పాతవైతే కొంచెం మనకి గార పట్టేసినట్టు కలరు, స్టీల్ అయితే కలర్ కూడా చేంజ్ అవుతుంటాయి కదా ఒక్కొక్కసారి. అవి ఏం చేయాలా అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎంత నీట్గా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నా కానీ ట్యాప్లు అనేవి ఇలా మురికి పట్టుంటే చూడటానికి అంత బాగుండదు. ఇవి కూడా మనకి నీట్గా కొత్త వాటిలాగా ఉన్నాయనుకోండి, చాలా చూడటానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇవి తుప్పు మరకలు కూడా పోతాయి. ఇదిగోండి, ఇక్కడంతా కూడా ఇలా బాగా పట్టేసింది. దీన్ని అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆ తుప్పు మరకలు అనేవి కూడా పోతాయి అన్నమాట. మెయిన్ తుప్పు మరకలు అయితే బాగా పోతుందండి. మనకి బాత్రూంలో తుప్పు మరకలు ఎందుకు పడతాయి అనుకోవచ్చు కొంతమంది. కొన్ని రకాల వాటర్కి అయితే తుప్పు మరకలు కూడా పడతాయి.
అది అందరికీ పడదండి. కొన్ని ఏరియాల్లో ఉండే వాటర్ వల్ల కూడా అలాంటి తుప్పు మరకలు అయితే వస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను, అందుకని మీతోటి చెప్తున్నాను. ఈ తుప్పు మరకలు కూడా పోతాయి. ఇన్ని చూపించాను, ట్యాపులు చూపించాను, ఆ స్ప్రే అనేది చూపించలేదు అనుకుంటున్నారు కదా, చూపిస్తున్నానండి. మనందరికీ దొరికేదే, రెగ్యులర్గా అందుబాటులో ఉంటుందండి. అన్ని షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇది రేటు కూడా తక్కువేను. ఇదిగోండి, దీని మీద పడ్డ బాగా గట్టిగా అయిపోయిన మరకలు కూడా పోయాయి. మనకి ఫ్రీక్వెంట్గా ఇలా క్లీన్ చేస్తుంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా. కొంతమంది వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, ఇది తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. ఇదిగోండి, తుప్పు మరకలు కానీ ఆ వాటర్ మరకలు కానీ ఏమీ లేవు. నేను ఇప్పుడు దాకా మీకు చూపించిన స్ప్రే ఇదేనండి. తక్కువ రేట్ అనమాట, మనకి చాలా రోజులు వస్తుంది. ట్యాపుల వరకు క్లీన్ చేసుకుంటే రేట్ కూడా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా తక్కువ రేటేను. హార్పిక్ అండి ఇది. హార్పిక్లో బాత్రూమ్ క్లీనింగ్ అని ఉంటుంది. ఇది స్ప్రే అనమాట. మనము రెడ్ హార్పిక్, వైట్ హార్పిక్, బ్లూది చాలా రకాలు వాడుతుంటారు కదా, దాంట్లో ఇది స్ప్రే అనమాట. మనము మిగతాయి బాత్రూమ్కి, టైల్స్కి వాడుతుంటాం కదండి, ఇదైతే ట్యాపులకి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి తెచ్చి మీరు కూడా ట్రై చేయండి. అది వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.